మళ్ళీ క్రాస్ బాల్ మళ్ళీ 6 గా అయితే వెళ్ళింది. నోపుగా ప్రకటించారు ప్రశాంత్ కి వరుసగా 3 హ్యాట్రిక్ సిక్సెస్ అయితే కొట్టాడు ప్రశాంత్. ఇది ఒక మైల్ స్టోన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ప్రశాంత్, ఎందుకంటే హైయెస్ట్ రన్ స్కోరర్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్ హర్షవర్ధన్ అయితే వచ్చాడు. ఇతను లాస్ట్ మ్యాచ్ లో కూడా 60+ అయితే కొట్టడం జరిగింది. ఈ మ్యాచ్ మరి ఎలా ఆడతాడో చూడాలి. ఒక మంచి స్టాండ్ ఇస్తే ఒక మంచి టార్గెట్ అయితే వస్తుంది సెయిలింగ్ స్టార్స్ కి. ఆల్రెడీ ఇతను ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ప్లస్ చాలా కన్సిస్టెంట్ గా 5 సీజన్స్ 6 సీజన్స్ నుంచి ఆడుతూనే ఉన్నాడు. ఆల్రెడీ 2-3 సీజన్స్ కి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. చూద్దాం ఈ సీజన్ కూడా ఆల్రెడీ ఆరెంజ్ క్యాప్ రన్ స్కోర్ లో టాప్ లోనే ఉన్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇద్దరు టీమ్స్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్స్ పోటీగా అయితే ఉన్నారు, మారుతి మళ్ళా బొబ్లు. మీరేమంటారు వినోద్? ఫైనల్ అయిపోయేసరికి ఎవరికి వెళ్తుంది ఇది ఆరెంజ్ క్యాప్? కొద్దిగా బొబ్లు కన్సిస్టెన్సీగా ఆడితే బొబ్లుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మార్తన్ అయితే గట్టి అపీల్, మార్తన్ నుంచి చాలా హ్యూజ్ అపీల్, ఎందుకంటే అదే మెయిన్ వికెట్ వాళ్ళకి సెయిలింగ్ స్టార్స్ కి. మేబీ ఆ వికెట్ తీసుకోగలిగితే మ్యాచ్ టర్న్అవుట్ ఓవర్ అవ్వచ్చు ఇది. బట్ ఎనీవే నాట్ అవుట్ అది. లెట్స్ సీ థర్డ్ ఓవర్ ఎవరు వేస్తున్నారు అనేది. మేబీ సూర్యనారాయణ వీ కెన్ గెస్. సెకండ్ ఓవర్ ఎవరు వేస్తున్నారు మనం చూసుకుంటే ఇప్పుడు సెయిలింగ్ స్టార్స్ కి ఒక 8 బాల్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు స్కోర్ 121 అయితే ఉంది. ఎంత రావచ్చు యశ్వంత్? నేనైతే 132 ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ ఓవర్ చాలా డాట్ బాల్స్ పడ్డాయి, ఇంకా 2 బాల్స్ మాత్రమే ఉన్నాయి. మహేష్ మనం చూడొచ్చు, డెత్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మహేష్ కి. నేనైతే 133 ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే వేసాడు, 6 గా అయితే వెళ్ళింది. ఇది నో ప్లస్ 6 ఒక 7 రన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. 7 రన్స్ అయితే వచ్చేసాయి. కూల్ గా తీసుకున్నాడు ప్రశాంత్ ఈ బాల్ ని. ఈ ఓవర్ ఈ 2 బాల్స్ లాస్ట్ లో కంట్రోల్ చేసింటే చాలా స్కోర్ అయితే తగ్గించే అవకాశం ఉండిండు. 128 అయితే వచ్చేసింది స్కోర్. మనం చూడొచ్చు మహేష్ ఎందుకో బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు. ప్రశాంత్ కూడా 50 అయ్యింది, చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. స్టాండ్స్ లో కూడా 133 అని చెప్పారు, కానీ ఇప్పుడు ప్రొజెక్టెడ్ స్కోర్ ఇక్కడైతే 140 ఉంది. మళ్ళీ చూద్దాం ఈ నో బాల్ ఫ్రీ బాల్ యూజ్ చేసుకుంటారా లేదా. ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకుంటారు. 6 గా అయితే వెళ్ళింది బాల్. చాలా మంచి బ్యాటింగ్ అని చెప్పొచ్చు ప్రశాంత్ నుంచి. కంటిన్యూగా 2 సిక్సెస్ అయితే కొట్టాడు. ఈ లాస్ట్ బాల్ అయితే మిగిలి ఉంది. ఇంకా ఆయన 140 చెప్పాలి. ఓకే 140 అని చెప్పాడని షమీర్ బాషా కెమెరా ముందు అయితే వచ్చి చెప్తున్నాడు. షమీర్ నుంచి 140 వచ్చింది. చాలా చక్కటి మనం గెస్ అని చెప్పొచ్చు. మనం అయితే ఫస్ట్ లో మాట్లాడుకున్నాం 150 వస్తుందని. ఫస్ట్ లో అయితే నేనైతే 150 ఫస్ట్ బ్యాటింగ్ చూసి 150 రాదనుకున్నా, కానీ ఒక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు ప్రశాంత్. రాహుల్ అనేది సెయిలింగ్ స్టార్స్ కి ఇది ఒక మంచి గుర్తింపు అయితే ఉంటుంది ఫైనల్ మ్యాచ్ లో. మనం చూడొచ్చు టైం అవుట్ తర్వాత శశి నుంచి చాలా ఇన్పుట్స్ వచ్చాయి వీళ్ళకి. మేబీ వీళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత శశికి ఒక మంచి అవార్డు ఇవ్వాలి. మళ్ళీ క్రాస్ బాల్ మళ్ళీ 6 గా అయితే వెళ్ళింది. నోపుగా ప్రకటించారు ప్రశాంత్ కి వరుసగా 3 హ్యాట్రిక్ సిక్సెస్ అయితే కొట్టాడు ప్రశాంత్. ఇది ఒక మైల్ స్టోన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ప్రశాంత్, ఎందుకంటే 3 బ్యాక్-టు-బ్యాక్ సిక్సెస్ అనేది మై గెస్ ఇస్ ఇంతవరకు టీపీఎల్ ఎక్కడ కొట్టలేదు, అది కూడా ఫైనల్లో. మాకు కూడా మంచి ఉత్సాహంగా ఉంది. ప్రేక్షకులు కూడా అందరూ నిలబడి ఆశ్చర్యపోతున్నారు. ఉత్సాహంగా కామెంటరీ ఇస్తున్నామంటే అది బౌండరీస్ సిక్సెస్ వల్లనే. బౌలర్ కి ఒక ప్రెజర్ అని అనుకోవచ్చు. మరి చూద్దాం కంబ్యాక్ ఇస్తారా లేదా బౌలర్ అనేది. మళ్ళీ ఒక నో బాల్ అయితే ఉంది. స్కోర్ 141 అయితే ఉంది స్కోర్. మన షమీర్ బాషా చెప్పిన స్కోర్ అయితే దాటేసింది. మళ్ళీ గెస్ చేయాలని చెప్తున్నాం. షమీర్ బాషా చెప్పండి ఎంత ఉందా స్కోర్? ఎంత కొడతారు? ఇంకొకరు ఉంది కదా 155 బాల్స్ లెఫ్ట్. 155 అయితే చెప్తున్నారు. మళ్ళీ యశ్వంత్ 155 వస్తుందా? ఇదే ఊపులో వెళ్తే 160 కొడతారని నేను అనుకుంటున్నా. 160 ఓకే చూద్దాం. కానీ ఫైనల్ చాలా ఇంట్రెస్ట్. మళ్ళీ క్రాస్ బాల్ అయితే వేశారు, కానీ అది నో బాల్ గేమ్ చెప్పలేదు. బట్ ఎనీవే అది బౌండరీగా అయితే వెళ్ళింది. మనం చూసుకుంటే లాస్ట్ 4 బాల్స్ ఎంత వచ్చాయి చింటూ? 3 సిక్సెస్ 2 నో బాల్స్ అండ్ 1 4. చాలా కాస్ట్లీ ఓవర్. 27 రన్స్ అయితే వచ్చాయి ఈ ఓవర్. చాలా కాస్ట్లీ ఓవర్ అని చెప్పొచ్చు మన టీపీఎల్ లో. అది ఫైనల్లో లాస్ట్ ఓవర్ మిగిలి ఉండగా మనం మేబీ ఇదే టర్న్ ఓవర్ అవ్వచ్చు. 145 రన్స్ అయితే వచ్చేసాయి. 2 ఓవర్స్ లో రావాల్సిన స్కోర్ ఒకే ఓవర్ లో పుల్ చేయగలిగారు. ఈ ఓవర్ అట్లీస్ట్ దే కెన్ పుల్ 10 runs. ఇట్ ఈస్ సో మచ్. 155 is a good target for
తిరుమల టైగర్స్. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ డెప్త్ చాలా ఉంది మంచిగానే. ఎందుకంటే ప్రశాంత్ చాలా ఫామ్లో ఉన్నాడు, పర్పుల్ క్యాప్ హోల్డర్ తను. అండ్ శశిధర్ నుంచి చాలా సపోర్ట్ ఉంది వాళ్ళకి డౌన్ ద ఎండ్ నుంచి. సో వీ మైట్ ఎక్స్పెక్ట్ గుడ్ కాంటెస్ట్ బిట్వీన్ ద బోత్ టీమ్స్. ఇది ఫైనల్ చాలా రసవత్తరంగా జరుగుతుంది మై గెస్ అయితే. నేను ఫస్ట్ లో గెస్ చేసింటే ఫైనల్ ఏంది ఇలాగా ఆడుతున్నారు అనుకున్నా, కానీ ఇప్పుడు ఒక మంచి ఊపు ఉంది. చాలా ఆడియన్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది ఇలాంటి సిక్సెస్ పడుతుంటే. మరి చూద్దాం ఫైనల్ ఓవర్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ద TPL సీజన్ 6 చాలా ఎన్ని రన్స్ వస్తాయి అనుకుంటున్నారు ఈ ఓవర్? నేనైతే అట్లీస్ట్ ఈ ఓవర్ 13-14 రన్స్ వస్తాయి అనుకుంటున్నా. చూద్దాం. ఎందుకంటే రాహుల్ స్ట్రైక్ లో ఉన్నాడు, తనకి ఇది ఫ్రీ వికెట్. ఎందుకంటే కింద సాయి ఉన్నాడు, వాళ్ళకి నిరంజన్ ఉన్నాడు. ఈ కెన్ గో ఫర్ 6 ఓన్లీ. మనం చూసుకుంటే తిరుమల టైగర్స్ లో కూడా మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. ఇలాంటి టార్గెట్ ని వాళ్ళు చాలా ఈజీగా అయితే చేజ్ చేయడం జరిగింది. అవునంటారా యశ్వంత్? ఎస్, ఎందుకంటే వాళ్ళకి ఒకే బ్యాట్స్మెన్ మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడగలడు. అట్లాంటి బ్యాట్స్మెన్స్ 3-4 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి. మనం చూడొచ్చు ఆల్రెడీ ప్రీవియస్ మ్యాచెస్ లో కూడా ఆడారు. మనం ఏమనుకోవచ్చు అంటే మన సేలింగ్ స్టార్స్ లో కూడా బౌలర్స్ అనేది కన్సిస్టెన్స్ గా అయితే లేరు అనుకుంటున్నా. ఏమన్నా సాయి ఈ రోజు ఏమన్నా ఇంపాక్ట్ కలిగిస్తాడా బౌలింగ్ లో? నేను అదే అనుకుంటున్నా. సాయి నుంచి ఇంపాక్ట్ వచ్చిందంటే మేబీ గోల్డెన్ హ్యాండ్స్ అనేవి ప్రశాంత్ కి రావచ్చు. బట్ చూడాలి, ఇంకా బ్యాటింగ్ అయిపోలేదు వీళ్ళకి. 150-160 వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అంటారు నాగేంద్ర టీం. నాగేంద్ర చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు 150 స్కోర్ అనేది. చూద్దాం. ఈ ఓవర్ అయితే తను అట్లీస్ట్ 8 రన్స్ లోపు కంట్రోల్ చేయగలిగితే చాలా గుడ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు మనం. చూద్దాం. ఈ ఓవర్ ఫీల్డింగ్ ని కౌంట్ చేసుకొని నీట్ గా ప్రెషర్ లేకుండా బాల్ వేయాలి. TPL సీజన్ 6 ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్, ఫస్ట్ బాల్ 6 balls లెఫ్ట్. స్కోర్ అయితే ఇప్పుడు 145 అయితే ఉంది. మళ్ళీ ఒక చక్కటి బాల్ అయితే వేశారు, గాల్ అయితే ఉంది. బౌండరీగా అయితే వెళ్ళింది. మిస్ ఫీల్డ్ ఇదే ఫస్ట్ బాలే మనకు బౌండరీగా వెళ్ళింది. ఈ ఓవర్ కూడా కాస్ట్లీ ఓవర్ గా మారుతుందా ఏమంటారు యశ్వంత్? క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు. అక్కడ క్యాచెస్ మిస్ కావడం వల్ల వీళ్ళకి ఈ మ్యాచ్ కాస్ట్లీ అవ్వచ్చు. మనం క్యాచ్ మిస్ కి సన్ లైట్ కూడా మనం కారణం అని చెప్పొచ్చు. వల్ల నో ఎక్సెప్షన్స్. ఎందుకంటే ఇది ఫైనల్, వాళ్ళ కళ్ళు పోయినా సరే బాల్ పట్టాల్సిందే. వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి మనము లాస్ట్ లో మనం స్కోర్ ఎంత తగ్గించుకుంటే చేజింగ్ అంత మేల్ అని చెప్పొచ్చు. మనం చూద్దాం. లాస్ట్ 5 balls లెఫ్ట్ చూసుకుంటే మళ్ళీ ఒక చక్కటి షాట్ అయితే ఆడారు. సింగిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు స్ట్రైక్ లేకి ప్రశాంత్ అయితే వచ్చాడు. మరి చూద్దాం 4 overs లెఫ్ట్ ప్రశాంత్ ఎంత కొట్టగలడు. మనం మాట్లాడుకున్నట్టు 150 అయితే టార్గెట్ రీచ్ అయ్యింది. ఏమంటారు యశ్వంత్? మీ గెస్ అయితే కరెక్ట్ అయింది. నేనైతే ఇంకా ఒక 10 runs వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే 4 balls ఉన్నాయి, ప్రశాంత్ ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు. నాగేంద్ర నుంచి కూడా పేస్ రావట్లేదు ఇటు సైడ్ నుంచి. విడత్ ఇవ్వలేదంటే మాత్రం ఖచ్చితంగా, విడత్ ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా 6 గా కన్వర్ట్ అవుతుంది బాల్. చూద్దాం. అయితే వెళ్ళింది. చాలా చక్కటి బ్యాటింగ్ ప్రశాంత్ నుంచి. ప్రశాంత్ అసలు వదిలిపెట్టాడు బాల్ ని. బాల్ పేస్ రావట్లేదు నాగేంద్ర నుంచి. మనం చూసుకుంటే 3 balls కి 11 runs అయితే వచ్చేసాయి. ఇంకా 3 balls మనం అనుకున్నట్టు టార్గెట్ 155 కూడా రీచ్ అయింది. మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టు నేను 150 చెప్పాను, నువ్వు 155 చెప్పావు. టార్గెట్ స్కోర్ అయితే ఇప్పుడు 156 అయితే ఉంది. నేను 165 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 balls ఉన్నాయి, 6-4 కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ బౌలింగ్ టీం ఆల్రెడీ డల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఆ ఎనర్జీ లేదు, బౌలర్ కి ఎనర్జీ లేదు. ప్లస్ బ్యాట్స్మెన్ చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. ఆ ఫామ్ ఉంది బ్యాట్స్మెన్ దగ్గర. ఈ TPL సీజన్స్ లోనే ఒక మంచి పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు యశ్వంత్. ఫైనల్లో అండర్ ప్రెషర్ ఆడడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఫైనల్లో ప్రశాంత్ నుంచి రాహుల్ చాలా న్యూ ఫైనల్స్ కి, కానీ చక్కటి బ్యాటింగ్ అయితే ఆడాడు. నెక్స్ట్ సీజన్ కి ఒక మంచి మళ్ళీ అయితే లేచింది. డబుల్ అయితే తిరిగారు. రన్అట్ ఉంది, ఈజీ రన్అట్ అని చెప్పొచ్చు. నో ప్రాబ్లం. వాళ్ళకి ఆల్రెడీ స్కోర్ వచ్చేసింది. ఇప్పుడు అశ్వంత్ అయితే వచ్చేస్తున్నాడు. సాయి నిరంజన్ వస్తున్నాడు స్ట్రైక్ లేకి. నిరంజన్ స్ట్రైక్ లో వస్తాడు. ఎందుకంటే ఇది రన్అట్ కంట్రోల్ చేశారు. 8 overs కూడా వాళ్ళ స్కోర్ జస్ట్ 44 for 1 or 2 wickets రఫ్లీ. బట్ ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ 8 overs లో 120 runs టార్గెట్, 164 టార్గెట్. 164 టార్గెట్ అంటే ఆల్మోస్ట్ 120 runs వాళ్ళు యాడ్ చేయగలిగారు. ఆ మిడిల్ ఓవర్స్ లో ఏదైతే రాహుల్ అండ్ ప్రశాంత్ ఆడారో అది ఎన్ని మంచి గుర్తింపుగా ఉంటది. ప్రశాంత్ నుంచి చాలా చక్కటి కెప్టెన్సీ మనం ముందుగానే మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ లో వాళ్ళ వికెట్స్ పడినప్పుడు ప్రశాంత్ ఎక్కినప్పుడు కెప్టెన్ ఆడతాడా అనుకున్నాం. మన నమ్మకాన్ని అయితే నెరవేర్చాడు ప్రశాంత్. నాకు తెలిసి ప్రశాంత్ నుంచి ఇటువంటి ఒక ఇన్నింగ్స్ నాకు తెలిసి ఎప్పుడు లేదు.
మనం 6 సీజన్స్ ఆడాం, 6 సీజన్స్ లో కూడా ఎప్పుడు లేదు ఇది ప్రశాంత్ నుంచి. ప్రశాంత్ Maybe- జీవితకాలం ఇదంతా గుర్తింపుగా ఉంటుంది. పెద్ద మరుగు దగ్గర ఒక బోర్డు కూడా వేసుకోవచ్చు ప్రశాంత్ ఈ రోజు అయితే తన పర్ఫార్మెన్స్ ని. బట్ టీం అయితే చాలా మంచి మూమెంట్ వస్తుంది. వాళ్ళకి శశి చాలా సపోర్ట్ ఇచ్చాడు ఆ టైమ్అవుట్ టైంలో. బట్ ఎందుకో తెలియదు మరి నాగేంద్ర టీం చాలా డల్ అయ్యారు ఆఫ్టర్ టైమ్అవుట్. 120 runs ఇవ్వడం అనేది వాళ్ళ బౌలింగ్ లైనప్ కి చాలా నెగిటివ్ రేటింగ్ వే అది. చూద్దాం వాళ్ళు బ్యాటింగ్ నుంచి ఏదైనా కంబ్యాక్ ఇవ్వగలరా. అలాగే వాళ్ళకి బౌలింగ్ లైనప్ లో శశిధర్ ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, లాలు ఉన్నాడు. వాళ్ళకి 3 మెయిన్ బౌలర్స్ ఉన్నారు. మనం చూసుకుంటే గ్రౌండ్ లో సేలింగ్ స్టార్స్ ఫీల్డర్స్ కూడా చాలా ఉత్సాహంతో అయితే ఉన్నారు. అట్లా చాలా ఉత్సాహంగా అయితే ఉన్నారు. మళ్ళీ చూద్దాం వాళ్ళ దగ్గరకు పోయి ఎవరితోనో మాట్లాడనే ప్రయత్నం చేద్దాం. మనం కూడా మనం ఇప్పుడు ట్రై చేద్దాం, ప్రయత్నిస్తాం. ఎవరినన్నా సేలింగ్ స్టార్స్ ఫీల్డర్స్ ని ఎవరితోన్నా మాట్లాడతారని. రండి ఎవరెవరు మాకు సంబంధం లేదు. ఎలా అనిపిస్తుంది ప్రశాంత్ ఇన్నింగ్స్? అసలు ప్రశాంత్ ఇన్నింగ్స్ నా లైఫ్ లో ఎప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ చూడలే. ఫైనల్ మ్యాచ్ లో ఇలా క్రూషియల్ టైంలో కెప్టెన్ వచ్చి ఇట్లా ఆదుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా మేము గెలుస్తాము, తప్పకుండా కప్పు తీసుకెళ్తాము. ఎలా అనుకుంటున్నారు ప్రశాంత్? మీరు ఫస్ట్ లో పవర్ ప్లే లో చాలా ఇబ్బంది పడ్డారు కదా, మళ్ళీ మిడిల్ ఆర్డర్ లో ప్రశాంత్ వచ్చి రాహుల్ ఎలా అనిపిస్తుంది? రాహుల్ ఇన్నింగ్స్ గురించి ఒక మాట. పవర్ ప్లేలో మేము చాలా ఇబ్బంది. పవర్ ప్లేలో అసలు వాళ్ళు చాలా మంచిగా బౌలింగ్ చేశారు. అసలు ఫస్ట్ స్పెల్ మాత్రం చాలా గ్రేట్గా బౌలింగ్ చేశారు. ఈవెన్ ఎక్కడ టచ్ అయితే క్యాచ్ పోతానంత భయపడడం. ఒక్కసారిగా ప్రశాంత్ రాహుల్ మ్యాచ్ని మలుపు తిప్పారు ఈజీగా. అసలు రాహుల్ ఇన్నింగ్స్ చాలా క్రూషియల్. ప్రశాంత్ హిట్టింగ్, రాహుల్ ప్రశాంత్ కాంబినేషన్ చాలా సూపర్. రాహుల్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. ప్రతి బాల్ చూసి సింగిల్ కానీ డబుల్ కానీ ఎక్కడ ఇద్దరు టెంపరేచర్ హీట్ అయింది. మాకు మాత్రం చూనికి కన్నులు పండుగ ఉంది. నేను దాదాపు ప్రతి సీజన్ డగౌట్లు ఎప్పుడు కూర్చోలే, ఈరోజు కూర్చొని చాలా ఎంజాయ్ చేశాను బ్యాటింగ్ కంటే. బట్ ఎనీవే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ వచ్చింది అనుకుంటున్నాం మీ సైడ్ నుంచి. ఎందుకంటే మీ వికెట్ క్రూషియల్ అనుకుంటారు, కానీ మధ్యలో ఆ ప్రశాంత్ రాహుల్ నుంచి వచ్చిన పార్ట్నర్షిప్ ని మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. బౌలింగ్ ఎనీ స్ట్రాటజీస్ మీ సైడ్ నుంచి, అంటే మీ టీమ్ డిస్కషన్స్ నుంచి ఎనీ స్ట్రాటజీస్ ముందే చెప్తే రివీల్ అయిపోతాయి, మీరు మ్యాచ్ తర్వాత చేస్తారు. స్ట్రాటజీ అంటే ఏం లేదు, మాది చాలా సింపుల్. పోవడము, బౌలింగ్ వేయడము, వికెట్ తీసుకోవడము, సెలబ్రేట్ చేసుకోవడం, అంతే. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వెల్కమ్. ఎవరైనా మాట్లాడతారా? నా ఒక్క మాట, టైమ్ అవుట్ తర్వాత ఎలా అనిపిస్తుంది? 2 మాటలు చెప్పండి. ఎలా అనిపిస్తుంది ప్రశాంత్ ఇన్నింగ్స్? టైమ్ అవుట్ ముందు వరకు చాలా ఇబ్బంది పడినట్టు మనం చూసినాం పిచ్ లో, కానీ టైమ్ అవుట్ తర్వాత శశి నుంచి కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి. ఆ ఇన్పుట్స్ ఏంటి మనం కనుక్కుందాం ఇప్పుడు. ప్రశాంత్ లాస్ట్ 6 seasons గా కాన్ఫిడెన్స్ లో ఉండే, కొంచెం చిన్న బూస్టప్. ఇది నువ్వు గెలిపించుకోవాలి, మా చేతనైనా మేము చేసినామని చిన్న విషయం చెప్పడం జరిగింది. తర్వాత తను చూసాం కదా ఎలా పర్ఫామ్ చేసాము. సో ఇప్పుడైతే నరాలు దిగి ఉత్కంటుంది. మోస్ట్ లైక్లీ మాదే విజయం అనుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓకే, విల్ గో టు సమ్ అదర్ పర్సన్. బట్ ఈ మ్యాచ్ లో మాత్రం మనం అట్లీస్ట్ టెక్లీ నుంచి ఒక 50-60 runs మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే తను మాత్రమే కీ ప్లేయర్ వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో. ఇదైతే సరిగ్గా కనెక్ట్ చేయలేదు టెక్లీ. బట్ ఎనీవే నో డ్యామేజ్. బట్ ఓవర్స్ అయితే అయిపోతుంది. ఫైనల్గా సేలింగ్ స్టార్స్ అయితే కప్ కొట్టడం జరిగింది. టీపీఎల్ సీజన్ 6 విన్నర్ సేలింగ్ స్టార్స్.